జై శ్రీరామ్. ఇది మరో అయోధ్యలో జరుగుతున్నటువంటి శ్రీ సీతారాముల కళ్యాణం. సుమారు 5000 సంవత్సరాల క్రితం అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు ఈ దేవాలయాన్ని నిర్మించి యుద్ధంలో గెలిచారు. ఈ దేవాలయం నక్షత్ర మండలాకారంలో ఉండటం వల్ల దర్శించుకున్న వారి గ్రహదోషాలు తొలగిపోతాయి. కావున ప్రతి ఒక్కరూ శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొని సకల శుభాలు కలగాలని ప్రార్థన. సాయంత్రం 4 గంటల నుండి పట్టాభిషేకం, కళ్యాణం మొదలవును. పెద్ద తుంబలం గ్రామం, ఆదోని మండలం, కర్నూలు జిల్లా. వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8074880741, 9885780011 మరియు 7981816246. ఈ దేవాలయం నక్షత్ర మండలాకారంలో ఉండడం వలన దర్శించుకున్న వారి గ్రహదోషాలు తొలగిపోతాయి. అద్భుతమైన పిల్లల పాటలు, డాన్స్లు ఉంటాయి. భారతదేశంలో ప్రసిద్ధ కాంచన 5 రామాలయ టెంపుల్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో అయోధ్యలోను, అలాగే మనకు తమిళనాడులో రామేశ్వరము, తెలంగాణలో భద్రాచలం టెంపులు, బీహార్లో ఒక టెంపులు. అలాగే ఇటువంటి ప్రసిద్ధమైన టెంపుల్లో పెద్ద తుంబలంలో ఉన్న రామాలయాన్ని మర్చిపోతున్నాం. 5000 సంవత్సరాల కిందటే పంచ పాండవులు ఈ టెంపుల్ని నిర్మించారు. మరి తర్వాత వచ్చిన రాజులు, చోళ రాజులు, మిగతా రాజులు దాన్ని ప్రసిద్ధంగా చాలా చక్కగా ఒక నక్షత్రాకారంలో టెంపుల్ని నిర్మించారు. పైన శాటిలైట్ ఫోటో తీసుకుంటే ఆ నక్షత్ర ఆకారం కనపడుతుంది. ఈ నక్షత్ర ఆకారం ఉండే టెంపుల్ పూజలు చేస్తే పుణ్యం కలుగుతుంది, పుణ్య ఫలితం దొరుకుతుందని ఒక ఆనవాయితీగా జరుగుతున్నది. చుట్టుపక్కల 13 ఎకరాల్లో 10 ఎకరాలు ఆక్యుపై చేసిన స్థలం ఇప్పటికే కంటిన్యూ అవుతున్నది. 3 ఎకరాల స్థలాన్ని ఖాళీ చేపించి ఆ టెంపుల్ కట్టడం టెంపుల్ని పునరుద్ధరణ చేయడం జరిగింది. అందులో 1 కోటి రూపాయల ఖర్చుతో రెనోవేషన్ కూడా నేను ఇవ్వటం జరుగుతున్నది. అలాగే ఈ టెంపుల్ చరిత్ర ఎంత గొప్పదో, ఈ టెంపుల్ ఆక్యుపై చేసిన తర్వాత ఆ ఆక్యుపై చేసిన స్థలాన్ని ఖాళీ చేపించడం అయోధ్యలో కన్నా ఎక్కువ కష్టపడడం జరిగింది. ఇక్కడ ఈ టెంపుల్ చుట్టుపక్కల ఆక్యుపై వెకేట్ చేయటంలో దాంట్లో రామాంజనేయులు గారని చాలా ఇబ్బందులు పడుతూ మమ్మల్ని అంతా కలవటం, మా సహాయ సహకారాలు తీసుకోవటం, రమేష్ గారు కూడా నా పక్కనే ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించటం, ఇలా ఎన్నో మార్లు ఆయన అందరి చుట్టూ తిరిగి మమ్మల్ని అంతా కన్విన్స్ చేసి మా సహకారంతో అది ఆ టెంపుల్ని పునరుద్ధరణ చేయటం జరిగింది. సో ఈ పునరుద్ధరణ జరిగినప్పటి నుంచి ఎప్పుడు చాలా చక్కగా పూజలు జరుగుతున్నాయి. మరి 17వ తారీఖున కళ్యాణోత్సవం ఉంటుంది. అందరూ రావాలి, టెంపుల్ని దర్శించాలి, ఆ కళ్యాణోత్సవంలో పాల్గొనాలి. వారు ఈ పుణ్యకార్యంలో పాల్గొని వారి జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలని తెలియజేస్తుంది.